హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్సి విలేజ్ కుకింగ్. చూసారండి, ఆవకాయ, ఉల్లిపాయతో ఆవకాయ ఎప్పుడన్నా విన్నారా? టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. ఎవరైనా కూడా ఈ రుచికి ఫిదా అయిపోవాల్సిందేను. చూడండి ఎంత బాగుందో. అప్పటికప్పుడు 4 ఉల్లిపాయలతో చేసుకొని రోటీలో రోల్ చేసుకొని తినొచ్చు. మనం పప్పు చేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకొని తినొచ్చు. జలుబు చేసినప్పుడు, నోటికి బాగలేనప్పుడు కూడా తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయతో ఆవకాయ సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఆ 4 ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. 4 ఉల్లిపాయలతో ఆవకాయ పెట్టబోతున్నాను. ముందుగా ఈ తోలంతా కూడా తీసేసుకుందాం. తోలంతా తీసుకొని శుభ్రంగా కట్ చేసుకుందామండి పొడవుగా. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఉల్లిపాయలన్నీ దేనికి దానికి విడగొట్టాలండి. ఏ రెమ్మకి ఆ రెమ్మ వచ్చేలాగా ఇలాగా కాసేపు నలిపితే మనకి రెమ్మలు అనేవి ఊడొచ్చేస్తాయి. చూసారా, ఏ రెమ్మకి ఆ రెమ్మ వచ్చేసింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఒక స్పూన్కి వచ్చేసి మెంతులండి, ఒక స్పూన్కి వచ్చేసి ఆవాలు, ఒక స్పూన్కి వచ్చేసి జీలకర్ర. ఇవి పచ్చి వాసన పోయి కాస్త దోరగా అయ్యేంత వరకు వేయించుకుందాం. వేగినాయి కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఈ కాస్త చల్లారనిచ్చి రోట్లో దంచుకుందాం. వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు రోట్లో వేసి దంచుకుందామండి. ఇవి మెత్తగా ఊరకనే పొడి అయిపోయిద్దండి. ఇది ఫ్రై అయింది కాబట్టి తొందరగా నలిగిద్ది. చూసారా, పొడి అయితే నలిగిపోయింది. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. రోల్ అవకాశం ఉంటే రోట్లోనే దంచుకోండి. మనం రోట్లో దంచుకున్నవి టేస్టీగా ఉంటాయి, ఎంత టైం కూడా తీసుకోదు. చూసారా, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి 1 స్పూనున్నర సాల్ట్ వేసుకుందాం. దంచి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకుందాం. ఒక 3 స్పూన్లకి కారం కూడా వేస్తున్నాను. ఒక చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుందాం. నిమ్మకాయ అండి, నిమ్మకాయ అయితే పిండుతున్నాను. ఒక కాయకు వచ్చేసి పిండుకోవాలి. పులుపు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆవకాయ పచ్చళ్ళల్లోకి కానీ ఏ పచ్చట్లోకైనా పులుపు ఉంటేనే టేస్టీ. మూడు పచ్చిమిరపకాయలకి ఇలా చీలికలు చేశానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గరిటె కానీ
పెట్టుకొని బాగా ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటికీ ముక్కకి మసాలా అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఈ కారము ఉప్పు అంతా వేసాం కదా, అదంతా బాగా కలుపుకుందాం. సరే, ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మీద బాండి పెట్టుకొని ఒక 4 స్పూన్లకి ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చూడండి, పొగలు వచ్చేస్తుంది. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. వేడి మీదే మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ఆవకాయలో వేసుకుందాం. ఇంతేనండి, ఉల్లిపాయతో ఆవకాయ రెడీ. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూసారు కదా. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరేనా? బాయ్.